హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి మనతో మాట్లాడుతున్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఎందుకంటే ఆయన ఉన్నాడని మనం జీవితాల్లో నమ్మాలి. ఆయన ఫలము దయచేస్తాడని మన జీవితాల్లో నమ్మాలి. ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో మన జీవితాల్లో దేవుని యందు విశ్వాసము, నిరీక్షణలో, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో నడిపించబడుతున్నామా, లేక ఆ విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితులు ఉంటున్నాయా? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా మార్చబడలేం. ఎందుకంటే ఆయన ఫలం దయచేయబడాలని ఆయన ఫలం దయచేస్తున్నాడని, ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన ఫలం దయచేయవాడని నమ్మాలి. లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో మనం విశ్వాసములో ఉన్న రకాలను మనం చదువుకుందాం. ఏ విధంగా మన జీవితాల్లో ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నామో లేదో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే లూకాసు సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు. ఏమని అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక శతాధిపతి ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ న్యాయాధిపతి దేవునికి భయపడిన వాడు కాదు, మనుషులకు లక్ష్య పెట్టిన వాడు కాదు. అయితే ఆ వ్యక్తి ఆ విధముగా తన స్థితిని బట్టి తన జీవితంలో కఠిన బారిన వాడు, హృదయం కలిగిన దేవుడు ఆ యొక్క న్యాయాధిపతి. అయితే అక్కడ ఒక స్త్రీ, ఒక విధవరాలు కూడా ఉంది ఆ పట్టణంలో. ఆ విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతి వద్దకు వెళ్తుంది, ప్రతిసారి వెళ్తూ ఉంది. ఆమె తన జీవితంలో న్యాయం తీర్చయ్యా, నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. ఈమె అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి కఠిన బారిగిన హృదయం కలిగిన వ్యక్తి, మనుషులను లక్ష్య పెట్టిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు. కానీ ఆ పరిస్థితిని బట్టి ఈమె మాటి మాటికి ఆ యొక్క వ్యక్తి అతని వద్దకు వెళుతూ ఉంది. ఒక దినాన తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ న్యాయాధిపతి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, నేను ఎప్పుడూ దేవునికి భయపడిన వాడిని కాదు, మనుషులను లక్ష్య పెట్టిన వాడిని కాదే, కానీ ఏమేంది నా ప్రతిసారి మాటి మాటికి నా యొద్దకు వస్తుందని, ఇక మాటి మాటికి గోజాడకుండానట్లు ఆమెకి న్యాయము తీర్చునని ఆయన అనుకున్నాడంట. ఆమెన్. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో మనం ఏముంది ఆంతర్యాన్ని మనం గమనిస్తే, ఈ విశ్వాసంలో ఉన్న రకములో ఒకటి, విశ్వాసములో కలిగిన జీవితంలో ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ విశ్వాసములో ఉన్న దీనిని బట్టి మన జీవితాలలో దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనము మాటి మాటికి గోజాడుతూనే ఉండాలి. ఇది మాటి మాటికి గోజాడు కలిగిన విశ్వాసం కలిగి ఉన్న మన జీవితంలో, అంటే ప్రార్థనలో జీవితం కలిగి ఈ ప్రార్థనలో విశ్వాసముతో దేవుని సన్నిధిలో కొనసాగించబడాలి. నాకు ఫలము దయచేయబడదులే, నా పరిస్థితి ఈ విధంగా ఉందిలే, నా సమస్య ఈ విధంగా ఉందిలే, దీని నుంచి నన్ను విడిపించడానికి ఇంకా అవకాశం లేదులే అనే పరిస్థితుల్లో మన జీవితాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టిన మొరను, అక్కడ ఉంటది లేఖనాలు బట్టి చదువుతున్న మాటలో, ఇక్కడే ఆ లూకాసు వార్తలోనే ఉంటుంది. ఏమంటుందంటే, తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు మొరపెట్టిన ఎడల ఆయన మొర ఆలకించడా. అంటే ఇక్కడ ఈ కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి తన మనసులో, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ విధవరాల పట్ల న్యాయం తీర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు కదా.
అలాగే మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కూడా మనము దేవుని సన్నిధిలో దేవారాత్రములను ఆయన మొరపెట్టిన యెడల ఆ మొరను ఆలకించే దేవుడు. ఒకటి మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే, దేవుని సన్నిధిలో మాటి మాటికి గోజాడుతూనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుతూనే ఉండాలి. ఇది ప్రార్థన జీవితంలో కలిగిన విశ్వాసముతో కలిగి ఉన్న ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మన స్థితిని బట్టి మన జీవితంలో హృదయములో దేవుని యొక్క హృదయములో విశ్వాసముతో నింపబడాలి. ఇక్కడ ఒకటి ప్రార్థన కలిగిన జీవితము, ప్రార్థన కలిగిన విశ్వాసముతో నింపబడాలి. రెండవదిగా హృదయంలో కలిగిన విశ్వాసమును బట్టి మన జీవితాల్లో కలుగుతూ ఉన్న గొప్ప కార్యాలు. ఇక్కడ ఒక వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి 12 సంవత్సరాల నుంచి తన జీవితంలో రక్తస్రావం చేత తన జీవితంలో వైద్యుల వద్దకు వెళ్ళి ఎన్నో మార్లు తమ జీవితంలో తిప్పల పడుతూ మరింత సంకటపడింది అంటుంది. అంటే ఈమె జీవితం ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఆ వైద్యము తన జీవితంలో సంపూర్ణ స్వస్థత కలగలేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకుందో, ఆ ప్రభువైన యేసు గురించి ఈయన స్వస్థపరచు దేవుడు, ఈయన అద్భుతం చేసే దేవుడు, అనేకమైన వారి జీవితాల్లో విడుదల కలుగజేసిన దేవుడు అని గ్రహించి ఆమె అనుకుంటుంది, అక్కడ ఒక ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు జన సమూహంతో కూర్చున్న దినములో అక్కడ నిలబడిన క్షణములో ఆడ అనుకుంటుంది, ఆమె ఏమనుకుంటుందంటే, నేను ఈ యొక్క దేవుని యొక్క వస్త్రము ముడితే చాలు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వస్త్రము ముడితే చాలు అని ఈమె హృదయంలో ఉన్న విశ్వాసం ఇది. హృదయంలో కలిగిన విశ్వాసము చేత నింపబడి, నేను వస్త్రపు చెంగు మాత్రమే ముడితే చాలు, నేను నా జీవితంలో ఉన్న ఈ స్థితిని బట్టి స్వస్థత పొందుకుంటానని ఆలోచన కలిగి ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టింది. సంపూర్ణమైన విడుదల కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈమె జీవితంలో హృదయంలో ఉన్న విశ్వాసాన్ని మన జీవితాలలో నిలకడగా ఉంచుకోవాలి. ఒకటి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకునుట మనం మానకూడదు. రెండు, మన జీవితాలలో ఈ విశ్వాసములు, హృదయంలో ఉన్న విశ్వాసాన్ని కలవరపరచకుండా హృదయంలో ఉన్న విశ్వాసాన్ని నిలకడగా నిలబెట్టుకోవాలి. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, మూడవ మాట మన జీవితాలలో ఏమిటంటే, మనకున్న పరిస్థితులు, శ్రమలలో, బాధలు మన జీవితాలలో శ్రమ కలిగిన విశ్వాసం మన జీవితాల్లో నిలబడాలి. అంటే శ్రమలలో మన జీవితాలు నిలకడగా ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందు తెలియజేస్తున్నమాట, యోబు గారి యొక్క జీవితంలో ఎన్నో పర్యాలు తన స్థితిని బట్టి తనకు కలిగినవన్నీ నాశనం అయిపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తన జీవితంలో సర్వం కోల్పోయినా దేవుని సన్నిధిలో నాకు ఇచ్చింది యెహోవా, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా, కానీ తన జీవితంలో నడిపించబడుతున్నాడు. అయినాను ఇంకా తన జీవితంలో ఇంకా శరీరానికి వచ్చిన ఆ యొక్క పరిస్థితిని బట్టి పెంకులతో గీక్కున్న పరిస్థితిలో తన చేత పురుగులు నింపబడి ఉన్న ఆ పరిస్థితిలో కూడా ఏమాత్రము దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగానే ఉన్నాడు. అంతే అతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే శ్రమలలో తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకే అంటున్నారు కదా, 19వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడని భూమి మీద నిలిచినని, ఈ శరీరం ఈ విధంగా చీకిపోయినను నన్ను దేవుణ్ణి చూస్తాను, నా మటుకు చూస్తాను, నేను మరి ఎవరు కాదు కానీ నేనే నా కన్నులారా నా దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు. అంటే ఒక గొప్ప నిరీక్షణ చేత తనకున్న శ్రమలను మర్చిపోయి శ్రమలలో విశ్వాసముతో మన జీవితాలలో నిలకడగా ఉండాలి. ఒకటి, దేవుని సన్నిధిలో ప్రార్థించుటలో మనం నిలకడగా ఉండాలి. రెండు, హృదయంలో ఉన్న విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. మూడు, మన జీవితాలలో ఉన్న శ్రమల చేత మన జీవితాలు ఏదైనా దూరం అయిపోతుందో. అందుకే కదా రోమాపత్రికలో అపోస్తుల కార్యం అపోస్తుల పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపినవి ఏమిటి అంటే శ్రమ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన. అంటే ఈ ప్రేమ నుంచి మనల్ని ఎడబాపినవి ఏవి ఉండకూడదు. అంటే ఈ శ్రమల చేత మన జీవితాలలో దేవుని సన్నిధిలో విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు.
మాకు దేవుడు ఏం చేశాడులే అని దేవుడి మీదకి వెళ్ళినట్టు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏబు ఆ యొక్క నోటి ద్వారా తన జీవితంలో పాపము చేయలేదు యెహోవా విషయంలో అంటుంది. అంటే అతని స్థితిని, అతని జీవితాన్ని కాపాడుకొని దేవుని సన్నిధిలో కొనసాగించబడ్డాడు. కనుకనే తన యొక్క స్థానంలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి తను అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు తన జీవితంలో మెండైన దీవెనలతో నింపబడ్డాడు. శ్రమలలో మన జీవితాలలో పుటమ వేయబడి దేవుని సన్నిధిలో నిలబడాడు. ఒక వెండి బంగారములకు ఏ విధంగా అగ్నిలో పెట్టినప్పుడు తనకున్న మస్ట్ అంతా తొలగించబడుతుందో, ఈ శ్రమలలో మన జీవితాలలో ఉన్న కలిగిన ప్రతి కలవరాలన్నిటినీ తొలగించబడి దేవుని సన్నిధిలో మనకున్న ఈ యొక్క పాపం అనే మస్ట్ ఉన్న ఇవన్నీ తొలగించబడి దేవుని సన్నిధిలో విధేయులుగా మార్చబడుతుంది. ఎందుకంటే అంటుంది, శ్రమలలో దినములను వారు శ్రమలలో వారి జీవితాలు విధేయులుగా మార్చబడ్డారంటుంది. అంటే ఈ శ్రమ వలన మన జీవితంలో ఉన్న ప్రతి అవిధేయతను సరిచేసుకొని విధేయులుగా మార్చబడటానికి కారణమవుతుంది. ఒకటి, ప్రార్థించటం అనకూడదు. 2, హృదయంలో ఉన్న విశ్వాసాన్ని తొలగించుకోకూడదు. 3, ఈ శ్రమలలో మన జీవితాలలో విశ్వాసంతో నింపబడాలి. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తాను. జ్ఞాపకం చేసుకుంటే ఈ 4వదిగా మన జీవితాలలో ఏం కలిగి ఉండాలంటే, మనం చేసే క్రియామూలముగా క్రియలలో విశ్వాసం ఉండాలి. మనం చేసే ఈ క్రియలలో విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు అసలైనది ఇదే. మనిషి జీవితంలో కావలసిన ఈ యొక్క ఆశీర్వదించబడటకు కారణం ఏమిటంటే ఇదే మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎందుకంటే క్రియ అంటే పని. దేవుని పని చేయటలను దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలలో ఆసక్తితో నింపబడినట్లుగా మన యొక్క హృదయాలను అప్పగించుకోవాలి. ఎందుకంటే ఈ పరిచర్యలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, అనేకమైన ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మనుషుల జీవితాలలో ఏం చేస్తుంటారంటే వీటిని కొంతవరకే చేస్తారు, వారికి అనుకూలమైన పరిస్థితుల వరకే చేస్తారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే క్రియామూలముఖముగా నీ పని కలిగి ఉండాలి. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రియ ఎవరు చేశారు అంటే నోవాహు యొక్క జీవితంలో ఒక క్రియాపూర్వకంగా చేశాడు. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని. అది నోవాహు కాపాడబడాలని నోవాహును మాత్రమే కాపాడింది కాదు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క క్రియ, దేవుని పని జరిగించడానికి కారణమైంది. ఇక్కడ నోవాహును అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంత కొలత ప్రకారం ఈ పని చేయి అంటే అది దేవుని క్రియ, పని చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మరి అంత యొక్క స్థితిని బట్టి నోవాహును ఎన్నో మంది హేళన చేస్తూ ఉండొచ్చు. మన జీవితాల్లో కూడా ఈ దేవుని పరిచర్యలో కొనసాగించబడినప్పుడు భలే భక్తుడు వచ్చాడులే అని నీ స్థితిని బట్టి అనేక మంది అంటూ ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఒకే నోవాహు వల్ల నీ జీవితంలో చూపించుకున్నట్లుగా ఆ నోవాహును చూసి నడుచుకో. ఎందుకంటే అతని జీవితంలో పొందుకున్నాడు అనేకమైన హేళన, అనేకమైన తన స్థితిని బట్టి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ పడవను సిద్ధపరిచేటప్పుడు తన స్థితిని బట్టి ఎంతగా దాన్ని సిద్ధపరచాలో అంత జ్ఞానం యొక్క వ్యక్తికి దయచేశాడు. ఆ జ్ఞానం దయచేసిన అయినా అది సమయం ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇది ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ ఆ వ్యక్తిని పిచ్చోడు అనుకుంటూ ఉన్నారు. జలఫలం వస్తుందంట, భూమి నిండిపోతుందంట అని అనేక మంది హేళన చేస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని పని విషయంలో అశ్రద్ధ చేయగాకు. అందుకే ఇక్కడ అంటుంది ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాట, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. ఈ శ్రాపగ్రస్తమైన పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళాలి? మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. నిన్నటి దినమున మనం మాట్లాడుకున్న మాటలో ఏబు ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ ఈ యొక్క ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. ఎందువలన అంటే అతడు చేసిన ఆశ్చర్యగా చేసిన పనిని బట్టి. సమయం మనకి ఇచ్చిన సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో సద్వినియోగపరచుకోవాలి. ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశంలో దేవుని యొక్క సన్నిధిలో మనం వాడబడాలి. దేవుని యొక్క పనిలో మన జీవితాలను అప్పగించుకోవాలి. ఈ దేవుని కార్యం చేయడానికి మనం పూరుకొల్పుకోవాలి. మన జీవితాల్లో నింపబడితేనే
ఈ కార్యములో మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మెండుగా దీవెనలతో నింపబడాలంటే ఈ యొక్క దేవుని క్రియలను మన జీవితాల్లో క్రియారూపకంగా మన జీవితాల్లో ఉన్న ఈ పని జరిగించాలి. అందుకే అంటుంది, జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటను మీకు తెలియజేస్తాను. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 26వ వచనంలో ఉంటది, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమైనదో క్రియ లేని విశ్వాసము కూడా మృతము అంట. అంటే ప్రాణము లేని శరీరము ఏమైనా పనికిరాని మృతమైనది కనుక, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమైనది అంటున్నాడు. అంటే ఇది తమ జీవితాలలో మృతమైనది, అంటే చనిపోయినది. ఈ క్రియ లేకపోతే మన స్థితిని బట్టి మన జీవితాల్లో చచ్చిన స్థితే. ఏ విధంగా ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమై ఉన్నదో, అదే జీవితంలో మన యొక్క స్థితిని బట్టి కూడా అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రాణము లేని శరీరము మృతమైనదే, అలాగే క్రియ లేకపోతే కూడా అది మృతమే. అంటే మనం చేసే క్రియలలో మన జీవితాల్లో మనము జీవిస్తున్నామో లేక మన యొక్క జీవితాల్లో మృతమైనదిగా కనబడుతుందో అది మన జీవితాల్లో తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఈ జీవితము దేవుని యొక్క సన్నిధిలో మనకి ఇచ్చిన ఈ యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో ఒకటే జ్ఞాపకం చేసుకుంటే, ఆయన 7 దినాలు 6 దినాలు అన్నిటిని సృష్టించి 7వ దినాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, దాన్ని ఆశీర్వదించాడంట. దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. ఆశీర్వదించింది ఎందుకు? ఈ క్రియ, ఈ పని చేయటానికి ప్రతి మనిషి దేవుని సన్నిధిలోనికి నడిపించబడాలి. ఇది దేవుని కార్యము. ఇది దేవుని సన్నిధికి నడిపించబడితేనే తమ జీవితాల్లో మెండైన దీవెనలతో నింపబడతారని దేవుని యొక్క ప్రణాళిక. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్న మాటల్లో 4 మీకు తెలియజేస్తున్నాను. 1, దేవుని సన్నిధిలో మాటికి గోజాడుతూనే ఉండాలి. దేవుడు మనకు ఫలం దయచేసే వరకు మనం ఏ విధంగా కఠిన బారిన హృదయం కలిగిన న్యాయాధిపతి హృదయమును మార్చిన దేవుడు, ఆయన సన్నిధిలో ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు మొరపెట్టిన యెడల ఆయన న్యాయం తీరుస్తాడు. కనుక మన జీవితాల్లో కూడా మాటికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఈ ప్రార్థన జీవితం కలిగి విశ్వాసంతో నిలబడుతూ మన జీవితాల్లో మంచిది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే, హృదయంలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడవది, మన జీవితాలలో శ్రమలలో పుటము వేయబడిన వారిగా మన జీవితాలలో ఏ విధంగా ఆ యొక్క అగ్నిలో ఆ యొక్క సువర్ణము తమ స్థితిని బట్టి సువర్ణముగా మార్చబడుతుంది. అగ్నిలో పరీక్షించబడినట్లు మన జీవితాల్లో ఈ అగ్నిలో పరీక్షించబడిన విశ్వాసము చేత నింపబడి కొనసాగించబడితే ఏబు వలె మన జీవితాల్లో కూడా మరి అధికముగా ఆశీర్వదించబడడానికి కారణమవుతుంది. ఈ 4వదిగా మన జీవితాల్లో క్రియారూపకంగా మన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకోవాలి. ఈ 4 విషయాల్లో దేవుడు మన జీవితాల్లో ఈ యొక్క కార్యములు మన జీవితాల్లో జరిగించును గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. ఆమేన్.